జంతు ప్రకారం పెట్టి ఇది ఎంత గట్టిగా ఉంది చూస్తారా మీరు? దీంట్లో ఎక్సలేటర్ వైర్ ఉంది. ఇది పెద్ద జంతువుని పట్టుకోవడానికి. మళ్ళీ ఈ విధంగా ఉంటే చిన్న చిన్న జంతువులు ఉంటాయి. చిన్న జంతువులు ఇవి చూడండి. ఈ కుందేళ్ళు, పక్షులు. ఇది వైర్. ఈ వైర్ ఎంత అంటే మీరు గమనించండి, దీన్ని ఒకసారి ఎంత స్ట్రిక్ట్ ఉంది. దీన్ని మంచి గట్టి చెట్ల మధ్యలో కట్టేస్తారు. కట్టిన తర్వాత దీన్ని కూర్చోపెడతారు. డైరెక్ట్ కూర్చోపెట్టడానికి రాదు కదా, దీన్ని పెట్టేస్తారు. పెడితే ఆ జంతువు దాంట్లో ఇరికిన తర్వాత కొట్టుకుంటా ఉంటుంది. ఈ వైర్ ఇంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనం అది చచ్చిపోతుంది. ఇక్కడ చూడండి, అర్థం కాని సైంటిస్ట్లకు అర్థం కాని పైదన్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఎక్కడ ఏం చేస్తారో తెలియదు, ఇంత గట్టిగా చేసుకుంటారు వాళ్ళు అదిమ జాతి కాబట్టి వాళ్ళు అట్లా యూజ్ చేసుకుంటారు. ఏమేమి అదొకటి తీసుకోవాలి, ఏదైనా కావచ్చు కదా జంతువు, కాబట్టి ఇది యూజ్ చేస్తారు. దీని మీద ఒక బట్ట కట్టేసి శాండ్ వేస్తారు, మట్టి వేస్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లా పడగానే దానికి గాయం అవ్వదు, కానీ అది చచ్చిపోతుంది. ఇది ఇప్పుడు ఇది చూసారా, ఒక విల్లు ఇది తీసుకుంటే ఉంటుంది. ఇది గమనించండి మీరు. ఇది మనం ఇండస్ట్రీలో కూడా చేయలేము, అర్థమైందా? మీరు మెకానికల్ ఇండస్ట్రీలో కూడా ఇంత నీట్నెస్ రాదు. ఇది కూర్చుంటే మళ్ళా చాలా టెక్నిక్ గా ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాడు. దీన్ని తిరిగే ఉండదు మొత్తం. ఇది చూడండి, బ్యాంబూ. ఇది బ్యాంబూ. కానీ ఇది గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకోగానే దానికి డ్యామేజ్ అయిందంటే అది కొట్టుకుంటా ఉండేది. వెనక్కి వచ్చి బస్సుతో మా డ్యూటీ కదా, ఆదేశాలు ఇవన్నీ తీసుకోమని. ఇప్పుడు ఈ సీజన్లో వాతావరణంలో మార్పులు వచ్చేసి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మణుగూరు డివిజన్లోని 5 మండలాల్లో కవర్ చేసిన ఫారెస్ట్లో నీటి ఎద్దడి వచ్చేసి వాటర్ హోల్స్ అంటాం. అటువంటి వాటి తక్కువ అయిపోతాయి. వర్షాకాలంలో నీటి యొక్క అంటే లభ్యత చాలా ఎక్కువ ఉంటుంది. రాను ఎండాకాలం మేలో వచ్చేసరికి మొత్తం లభ్యత తగ్గిపోతుంది. ఒకే కాడ వచ్చేసరికి జంతువులు కూడా వాటర్కి అదే వాటర్ హోల్ చుట్టూ తిరుగుతాయి కాబట్టి వేటకి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకో విషయం అంటే మనం గత వారంలో గమనించాము, కొందరు ఎలక్ట్రీషియన్ అంటే విద్యుత్ తీగలు అమర్చి పెద్ద జంతువులను చంపడానికి ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇట్లా చావడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళే కాకుండా మనుషులు, వేరే వాళ్ళు, వ్యవసాయ రైతులు కానీ మన ఊరు పెద్దలు ఏదో ఒక కారణంగా అడవుల్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి మేము ఈ రాబోయే రోజుల్లో వేట కూడా పెరుగుతుంది కాబట్టి మా డ్యూటీలో భాగంగా మరి ఇంకా ఫర్దర్గా మణుగూరు డివిజన్లో వేటను నివారించడానికి మేము మా యొక్క 3 రేంజ్లో గల రేంజ్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటు చేసినాము. మణుగూరు రేంజ్ ఆఫీసర్ డాలియాను, బయ్యారం రేంజ్ ఆఫీసర్ శ్రీమతి తేజస్వి, సిద్ధా రమేష్ రేంజ్ ఆఫీసర్ అశోకుడు గారు, వాళ్ళంతా వాళ్ళ టీంగా ఏర్పడి ఫస్ట్ సర్వేలో ఎక్కడ అసలు ఆయుధాలు ఎక్కడ, వేట పద్ధతి ఏంటి అనేది అంటే ఈ ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేషన్ మీద వచ్చిన ట్రైబల్స్ కొంచెం వాళ్ళు ప్రిమిటివ్ టైప్ ఉంటారు కాబట్టి వాళ్ళది ప్రధాన వేట. వాళ్ళు దాన్నే యూజ్ చేసుకుంటూ వాళ్ళని వేరే వేట వాళ్ళు వాళ్ళకు అవసరాల నిమిత్తం వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి కూడా వేట చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మేము ప్రతి సెక్షన్లో సెక్షన్ ఆఫీసర్ హెడ్ చేసి రేంజ్ ఆఫీసర్లు వాళ్ళు బాగా మోటివేట్ చేయడానికి టీంలుగా ఏర్పడి మా మణుగూరు డివిజన్లో గల 29 హ్యాబిటేషన్స్ అంటే వాళ్ళ యొక్క ఆవాసాలు ఉన్నాయి, గుర్తిపోయాయి. వాటికి తిరిగి చేసి రేడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఉచ్చులు ప్లస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం లేకుంటే మా పెట్రోలింగ్లో కలిగిన మా ఏరియాలో ఉన్న ఉచ్చులన్నీ తొలగించి ఇవన్నీ మీరు చూస్తున్నారు, దీన్ని సీజ్ చేయడం జరిగింది. మరి అవగాహన సదస్సులు కూడా చేస్తున్నాం మేము ప్రతిరోజు. ఇదే కార్యక్రమం మొత్తం మే వరకు, వర్షాలు పడేంత వరకు నడుస్తూ ఉంటుంది.
వేటను నివారించడానికి, నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు కానీ, పెట్రోలింగ్ టీమ్ కానీ, క్విక్ రెస్పాన్స్ టీమ్, బేస్ క్యాంప్‌లను అలర్ట్ చేసి పెట్టినాం. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, గతంలో కాగజ్‌నగర్‌లో పులుల్ని చంపడం జరిగింది. ఒక అవగాహన లేకపోవడం వల్ల నా పశువును టైగర్ చంపేసింది, మళ్ళా ఇంకో పశువుని కూడా చంపేస్తది, నాకు లాస్ అయిపోతదనే అవగాహనతోటి ఒక వ్యవసాయదారుడు ఆయన ఏం చేసిండంటే పాయిజన్ ఇచ్చేసాడు. పులులు చనిపోయినాయి. దానివల్ల పెద్ద న్యూస్ వచ్చేసి వాళ్ళందరినీ డిపార్ట్‌మెంట్ వాళ్ళ మీద కానీ, ప్రజల మీద, వాళ్ళు విషం చేసిన వాళ్ళ మీద చట్టరీత్యా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాన్ని నివారించడానికి వాళ్ళల్లో అవగాహన కల్పించాలని రీసెంట్‌గా మన ఫారెస్ట్ గౌరవనీయ అటవీ శాఖ మంత్రివర్యురాలు కొండా సురేఖ గారు ఒక జియోను ఇష్యూ చేశారు. మీరు చూడొచ్చు వెనకాల. ఆ జియో ఆమె చార్జ్ తీసుకోగానే ఫస్ట్ సంతకం అదే చేసినారు. దాంట్లో మనిషి చనిపోతే 5,00,000 నుంచి 10,00,000 దాకా హ్యూమన్ డెత్‌కి కంపెన్సేషన్ పెంచినారు. యానిమల్ కూడా ఏదైనా కూలీ వల్లనో ఏదైనా చనిపోతే సరైన టైం మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాన్ని వెటర్నరీ తోటి వాల్యూ కట్టించి వాళ్ళకు కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తాము. అయితే మేము ఈ డ్యూటీలో భాగంగా టీమ్ పెడుతున్నాము. రాత్రి దినం పెట్రోలింగ్ పెడుతున్నాము. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకున్నాము. నైట్ పెట్రోలింగ్ పార్టీస్ ఫార్మ్ చేసినాము. ప్రజల్లో అవగాహన జరగటానికి ఇటువంటి పాంప్లెట్స్ తయారు చేసేసి పశువుల కాపర్లకు, వాళ్ళు ఎక్కడెక్కడ పశువులు ఉంటాయో అక్కడ మేము పెడుతున్నాం. విలేజ్ కూడలిలో కూడా పెడుతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులను ఎందుకు ఆహ్వానించి ఇవన్నీ ఎఫర్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీ ద్వారా సమాజంకి, లేకపోతే ఇక్కడున్న విలేజర్స్ కానివ్వండి, మన వాళ్ళు ఉండొచ్చు, చనిపోయే వాళ్ళలో అమాయకంగా